గైస్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు అందరికి ఇష్టమైన బిర్యానీ చేసుకోబోతున్నాం. అందుకే ముందు కావాల్సినవి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి. బియ్యంని నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి 2 hours సోక్ చేసుకోవాలి. 2 ఉల్లిగడ్డల్ని సన్నగా కట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా ప్యాన్లో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూపించిన విధంగా సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనకు బిర్యానీ లీవ్స్ ఎంత అవసరమైతే అంత యాడ్ చేసుకోవాలండి. వాటితో పాటు బిర్యానీకి సంబంధించిన హోల్ మసాలా మొత్తం యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని 1/2 kg చికెన్ తీసుకున్నానండి. నేను ఒక ప్యాన్లో యాడ్ చేశాను. అందులో వచ్చేసి పసుపు కొంచెం యాడ్ చేశాను. ఆయిల్ అనేది ఏం వేయకోకుండా చేశానండి. ఓన్లీ అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి 70% కుక్ అయ్యేంత వరకు చికెన్ని వేపుకోవాలండి. 70% కుక్ అయిన తర్వాత ఫ్యాట్ అనేది ఆయిల్గా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి చేసుకోవాలండి. చికెన్ మొత్తాన్ని ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం సపరేట్ చేసుకున్న బిర్యానీ లీవ్స్ మసాలా మొత్తం యాడ్ చేసేయాలి. దీనికోసం మనం ముందుగానే వచ్చేసి టమోటా, పుదీనా, కొత్తిమీర, పెరుగు ఇంటిని గ్రైండ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసిన పుదీనాను కొత్తిమీర రెండింటిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువైన ఫ్లేవర్ మారిపోతుందండి, బాగోదు. కొత్తిమీర కూడా ఎంత తగినంత మాత్రమే వేయాలి, అంతకు మించి యాడ్ చేయొద్దు. కారం తగినంత యాడ్ చేయాలి, తగినంత సాల్ట్ యాడ్ చేయాలండి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఈ రెండింటిని కరెక్ట్గా చూసి యాడ్ చేసుకోండి. దీని తర్వాత ధనియాల పొడి, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా 1 tablespoon యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువ మసాలా తినే వాళ్ళు అయితే కూడా ఇంకొంచెం యాడ్ అయిన చేసుకోవచ్చు. మేము తక్కువ మసాలా ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి నేను అందుకని ఓన్లీ 1 tablespoon మాత్రమే యాడ్ చేశాను. అలాగే వచ్చేసి జీలకర్ర కూడా పౌడర్ చేసుకున్న జీలకర్రను కూడా యాడ్ చేయాలండి. లేకపోతే కూడా డైరెక్ట్ జీలకర్ర యాడ్ చేయొచ్చు. వీటిని అన్నిటిని యాడ్ చేసిన తర్వాత నేను కలిపేసుకుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను. దీనికి తగినంత ఉప్పు యాడ్ చేశానండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత 4 లవంగాలు యాడ్ చేశాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మ చెక్కల్ని కూడా యాడ్ చేశానండి. ఈ నిమ్మ చెక్కలు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. దానికి ఉన్న పులుపు అనేది వాటర్కు పట్టి మనం బియ్యం వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అందుకోసం ఈ నిమ్మకాయలని యాడ్ చేసుకుంటాం, లేకపోతే ఆప్షనల్ అండి, వదిలేయచ్చు. నేను గీని యాడ్ చేశాను. గీ లేని వాళ్ళు వచ్చేసి బటర్ అయినా ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే జీలకర్ర యాడ్ చేశాను. 2 వచ్చేసి ఇలాచీలని పగలగొట్టి యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని వాటర్ అన్నీ తీసేసి ఈ విధంగా ముందుగా పెట్టుకున్న బాయిల్ వాటర్ అనేది ఒకసారి కలిపెట్టుకోవాలండి. ఈ విధంగా కలిపెట్టిన తర్వాత బియ్యంని యాడ్ చేసేయాలి. ఇట్లా యాడ్ చేసి ఒక 5 to 10 minutes బాగా తిప్పుకుంటూ ఉండాలండి. ఒక బియ్యంని పెట్టుకొని మనం చూసుకోవాలండి ఉడికిందా ఉడకలేదా అని అనేసి. ఉడికిన తర్వాత ముందుగానే తీసుకున్న చికెన్లోకి ఇలా లేయర్గా బియ్యంని ఫామ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు 1 layer వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర సన్న కట్ చేసుకునేటివి యాడ్ చేయాలండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. అదే విధంగా వచ్చేసి బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలండి. బిర్యానీ మసాలాతో పాటు కొంచెము గరం మసాలా కూడా యాడ్ చేస్తామండి. ఈ విధంగా యాడ్ చేయాలండి. చూపించిన విధంగా యాడ్ చేసి మళ్ళీ బాగా యాడ్ చేసి, ఎక్కువ యాడ్ చేయని పర్లేదు, కొంచెమే యాడ్ చేయండి. ఓన్లీ ఏంటంటే చూడ్డానికి మంచిగా ఉంటుంది. మసాలా కూడా బియ్యంకి బాగా పడుతుంది. ఇంకో లేయర్ బియ్యాన్ని కూడా వేసేసి
ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఇట్లా వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ గరం మసాలా యాడ్ చేసుకోవాలి కొంచెము. వాటితో పాటు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫుడ్ కలర్ ఉంటే కూడా ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఫుడ్ కలర్ మంచిగా వస్తుందండి. ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద వచ్చేసి ఆ పాట్ని పెట్టేయాలి. 20 మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి బిర్యానీ రెడీ. మా బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.